అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిపి గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటంటే 7వ తేదీ ఏదైతే ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మహమ్మదాపూర్ అనే ఒక హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు టీచరు అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల పైన ఈరోజు లైంగికంగా పాల్పడుతూ ఈరోజు చాలా సంఘటనలు అక్కడ ఎదుర్కోవడం జరుగుతుంది విద్యార్థులు. కాబట్టి ఈ విషయం కొరకై ఆనాడు ఏబీవీపీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ఆ యొక్క టీచర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆ యొక్క విషయం తెలుసుకొని ఆ యొక్క టీచర్ పైన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎలాంటి విషయం పైన స్పందించకుండా, కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వారిపైనే రిటర్న్ కేసు పెట్టి అక్కడ మా కార్యకర్తలను జైలు పంపేయడం వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న, మీరు ఎలాంటి రాజకీయాలకు ఒత్తిడి కాకుండా న్యాయపరమైన అక్కడ ఉన్నటువంటి జెన్యున్గా ఏం జరిగింది విషయం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆలోచించాలా. ఈ విషయం పైన క్లారిటీగా ఏదైతే మా కార్యకర్తల పైన జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఈ యొక్క పోలీసుల అత్యుత్సాహం ఏదైతే ఉందో దీనిపైన క్లారిటీగా రాతపూర్వకంగా ఈరోజు సిపి గారికి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎలాంటి ఆ యొక్క టీచర్కు మీకు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి ఈరోజు మాకు డౌట్ వస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ విషయం పైన ఇదైతే వేణుగోపాల్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన పైన మేము ఇక్కడ ఉన్నటువంటి డిఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన డిఓ కూడా ఎలాంటి స్పందించకుండా వారికే సపోర్ట్ చేసినట్టుగా ఈరోజు వాళ్ళు రాసిచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్గా రాసి ఉంది. కాబట్టి మేము ఈ యొక్క సిపి గారి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మా కార్యకర్తలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాలికలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మేము సిపి గారిని కలవడం జరిగింది. బోడ లక్ష్మణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు.